కాకినాడ జిల్లాలో సక్రమంగా ప్రజలకు రేషన్ సరుకులను పంపిణీ చేయడంతో రాష్ట్రంలో 6వ స్థానంలో ఉన్నట్లు డీఎస్ఓ సత్యనారాయణరాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో 6,50,716 రేషన్ కార్డులు ఉండగా 6,05,336 కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయడం జరిగిందని డీఎస్ఓ సత్యనారాయణరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ సరుకులను తీసుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. దీంతో 93% మంది రేషన్ తీసుకోవడం, అదేవిధంగా రేషన్ కార్డుకు ఆధార్ ఈకేవైసీ అనుసంధానం చేయడం జరిగిందన్నారు. 18,65,077 మందికి గాను 17,36,000 మంది ఈకేవైసీ చేసుకోవడం జరిగిందన్నారు. 80 సంవత్సరాలు దాటిన రేషన్ కార్డుదారులకు ఇంటింటికి రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 93,930 మందికి గాను 8,160 మంది రేషన్ తీసుకోలేదన్నారు. దీనికి సంబంధించి తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం కింద 45 గ్యాస్ డీలర్ల ద్వారా 4,500 కిట్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. దీపం పథకం కింద 3 సిలిండర్లను అందజేయడం జరుగుతుందన్నారు. నమస్కారం అండి. నేను జిల్లా పౌర సరఫరా అధికారి కాకినాడ కింద వర్క్ చేస్తున్నానండి. నా పేరు సత్యనారాయణరాజు. మన జిల్లాలో 1060 చౌక దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. ఈ బియ్యం పంపిణీ అనేది కొంచెం ప్రజల్లో అవగాహన పెంచి ఇది పోర్టిఫైడ్ కెర్నల్స్ ఇవ్వటం జరుగుతుందని చెప్పడం, ఎప్పటికప్పుడు వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం, వారి తినమని చెప్పి ప్రోత్సహించడం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఇంప్రూవ్ అయిందండి. ఇప్పుడు మన 93% అనేది తీసుకుంటున్నారు ఆల్రెడీ బియ్యం ఈ పాస్ ద్వారా తీసుకుంటున్నారు. అంతా కూడా బియ్యం తీసుకునేదంతా కూడా ట్రాన్స్పరెన్సీగానే జరుగుతుంది. ఈ పాస్ ద్వారా బయోమెట్రిక్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో 6,50,716 కార్డులు ఉన్నాయండి. ఇందులో 45,380 మంది మాత్రమే లాస్ట్ కిందటి నెల మనం చూసుకున్నట్టయితే ఈ నెల డిసెంబర్ నెల అయితే తీసుకోలేదు వివిధ కారణాల వల్ల. అంటే సుమారుగా 93% 6,05,336 మంది ఆల్రెడీ బియ్యం అనేది తీసుకోవడం జరిగిందండి. తీసుకున్నదంతా కూడా వీరు బియ్యం అంతా కూడా సక్రమంగా వినియోగించుకోవాలని, అందులో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకి ఉచిత బియ్యం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనుసరించి స్టేట్ ఫుడ్ కమిషను, నేషనల్ ఫుడ్ కమిషన్ ఎన్ని కాన్స్టిట్యూట్ అయినాయి. వీటి కోసమే ఆకలితో ఎవరో కూడా బాధపడకూడదు ఉద్దేశంతో ఇది ఇవ్వటం జరుగుతుందండి. ఇదంతా కూడా సద్వినియోగపరుచుకోవాలి. అయితే ఇక్కడ దీనికి కొంతమంది విరుద్ధంగా కొంతమంది తప్పుడు ప్రచారాలు చేయటం వల్ల వారు కొంచెం అది సరిగా వినియోగించలేకపోతున్నారు. వారంతా కూడా మనం తిరిగి బ్లాక్ మార్కెట్లో అంటే రీలర్లకి తిరిగి అమ్మటం కానీ, లేకపోతే ప్రైవేట్గా సైకిల్ బాయ్స్ కానీ, లేకపోతే లారీలు వీళ్ళు అందరికి కూడా 1 by 1 ఇలా అమ్మటం వలన ఇది మళ్ళీ కూడా ప్రజల్లో ఒక చెడ్డ పేరు వస్తూ ఉంది. అలా చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసం అనేది ఎప్పటికప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. తీసుకున్న ఈ 6 లక్షల మంది కూడా తప్పనిసరిగా వాళ్ళు వినియోగించుకోవాలి. అలా వినియోగించుకోకపోతే కనుక వారి యొక్క కార్డును సాధారణంగా చాలామంది హెచ్చరించడం కూడా జరిగింది. మేము ఇన్స్పెక్షన్స్లో మేము చూస్తూ ఉన్నాం, కార్డుదారులు చెప్తూ ఉన్నాము, వారికి సడన్గా సర్ప్రైజ్ చేస్తున్నప్పుడు వారు తిరిగి డబ్బులు తీసుకోవడం కానీ అట్లాంటివి కానీ బియ్యం వెనక్కి ఇచ్చేయడం కానీ ఇచ్చినట్టయితే వాళ్ళ కార్డు కూడా నెంబర్ నోట్ చేసుకుని వాళ్ళకి చెప్పడం జరిగింది, హెచ్చరించడం కూడా జరిగింది. ఇది మళ్ళీ పత్రికాముఖంగా మళ్ళీ తెలియజేస్తున్నాము. అట్లా బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించినట్లయితే కనుక ఇటు ఎవరైతే కొనుగోలు చేసిన వారైతేనే అమ్మేవారి మీదకి ఇద్దరి మీదగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్తున్నారు. ఆధార్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా అనుసంధానం జరిగింది కాబట్టి, రేషన్ కార్డ్స్తో సీడింగ్ అయ్యి ఉంది కాబట్టి వారందరూ కూడా ఈకేవైసీ ఒకసారి చేయించుకున్నట్లయితే కనుక వారి యొక్క డేటా అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ రకంగా మనం 18,65,099 మంది ఈ రేషన్ కార్డులకు సంబంధించిన సభ్యులు ఉన్నారండి. అంటే అవుట్ 6,50,216 కార్డులకు సంబంధించి వీరందరూ కూడా ఈకేవైసీ 17,36,845 మంది ఆల్రెడీ ఇప్పటికే ఈకేవైసీ చేయించుకున్నారు. ఇంకా ఇటు వచ్చి 72,499 మంది మాత్రమే ఈకేవైసీ చేయించుకోలేదు. వీరికి కూడా డేటా ఇప్పటికప్పుడు అడుగుతున్నాం. ఈ 72,499లో ఎక్కడైనా కుటుంబంలో చనిపోయిన యూనిట్లు ఉన్నట్లయితే కనుక వాటిని ఆ కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా పూర్తిగా మైగ్రేషన్ అంటే టెంపరీ కాకుండా పూర్తిగా మైగ్రేషన్ అవ్వటం కానీ ఇట్లాంటి కారణాల వల్ల ఈకేవైసీ చేయించుకోకపోతే కనుక అందులో కూడా మనం అప్డేట్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఒక ఇందులో మినహాయింపు అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. 330 మంది 31 మంది 80 years అబోవ్ వారికి మినహాయింపు ఇవ్వడం జరిగిందండి. అదే పిల్లలకి 5 years బిలో
55,424 మనకి కూడా వాటికి కూడా మినహాయింపు జరిగింది. ఇవన్నీ పోను ఇంకా 72,499 ఈకేవైసీ చేయించుకోవాల్సింది ఉంది. కాబట్టి ఈకేవైసీ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ పాస్ మిషన్లోనే మనం చేయొచ్చు రేషన్ డీలర్ దగ్గర. రెండో మన సచివాలయంలో జిఎస్డబ్ల్యూసీ యాప్లో కూడా చేసుకోవచ్చండి. అందరికి కూడా అదే విన్నపం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేయించుకోవాలి. వారు మరి ఎప్పుడైనా యాప్ చేసినట్లయితే కనుక ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి ముందస్తు చర్యగానే చెప్పడం జరుగుతుంది. మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఓల్డ్ ఏజ్ వాటికి ఇంటింటికి బియ్యం అనేది ఇస్తున్నాము. దీనికి మనం ఐడెంటిఫై చేసినంత వరకు 73,970 మందికి ఆల్రెడీ ఇస్తున్నాం. 89% అయితే తీసుకుంటున్నారు. ఇంకా 11% ఎవరైతే మిగిలిపోయారో అంటే 8,163 మంది మిగిలిపోయారండి. ఈ 8,163 మంది ఎప్పటికప్పుడు మేము వివరాలు సేకరిస్తున్నాము. వారు ఎవరైనా చనిపోయి ఉన్నా లేకపోతే అట్లా వివిధ కారణాల వల్ల అంటే సాధారణంగా ఏంటంటే ఇంత ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు వారికి కుటుంబంలో అమ్మాయి ఇంట్లోకి కానీ అబ్బాయి ఇంటికి కానీ వెళ్ళి వారు కొంచెం వారు ఉండొచ్చు.